అండి, ఈ రోజు మా బావ వాళ్ళు మమ్మల్ని అందరినీ మినీ బస్ లో తుల్జాపూర్ కి తీసుకెళ్తున్నారండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా తోడి కోడళ్ళు, ఆడపడుచులు, మా తోడి కోడళ్ళ కోడళ్ళు, మా కూతుళ్ళు, మా అత్తయ్యలు అందరూ ఉన్నారండి. అంతే కదా. సో మేము అక్కడ నుండి దర్శనానికి టెంపుల్ కి వచ్చేసామండి. డైరెక్ట్ గా హాల్ కి వెళ్ళలేదు. సో హాల్లో మటన్ ప్రిపరేషన్ అవుతోంది. సో అంటే అక్కడ పద్మశాలి మండప్ అని ఉంటుందండి, అక్కడ రూమ్స్ ఇస్తారు. సో అక్కడే మేము ఉంటాము ఎక్కువగా. అక్కడ నుండి ఇక్కడికి దర్శనానికి వస్తాము. సో కాకపోతే మేము ఇప్పుడు డైరెక్ట్ గా దర్శనానికి వచ్చేసాము, తర్వాత అక్కడికి వెళ్దామని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చాక చూడండి, ఫుల్ గా రష్ అండి. దర్శనానికి నిలబడితే ఒక 4 hours అన్నా కంపల్సరీగా అయ్యేది. సో మేము ఎదురు పాదాల దగ్గరే మేము దర్శనం చేసేసుకొని టెంపుల్ చుట్టూ రౌండ్స్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామండి. రష్ చూడండి ఎంతలా ఉందో అసలు. ఇక్కడ అమ్మవారి గుడి చుట్టూ కూడా అమ్మవార్లే ఉన్నారండి. సో ఇక్కడ కూడా మనం అంతా దర్శనం చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మేము ఈ రష్ లో నుంచి బయట పడాలి అని అనుకున్నాం. కాకపోతే అక్కడ మా చిన్నోడు మళ్ళీ బ్లాగ్ చేద్దాం మమ్మీ, ఇది వీడియో తీ మమ్మీ అని చెప్పేసరికి నేను కొద్దిసేపు అలా ట్రై చేశాను. ఆ తర్వాత మనం టెంపుల్లో ఎంత రష్ గా ఉన్నా ఒక చోట మాత్రం కంపల్సరీ కూర్చొని వెళ్ళాలండి. కాసేపు అక్కడ పైపు మెట్లు ఉన్నాయి కదండి, అక్కడ వైపు మేము వెళ్ళి కాసేపు కూర్చున్నామండి. కొద్దిగా రిలాక్స్ అనిపించింది. సో ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోవాలని చెప్తారండి. మీరు కూడా వెళ్ళినప్పుడు కూర్చొని వెళ్ళండి. మీరేం చేస్తారో కమెంట్ లో చెప్పండి. సో మేము అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి. రష్ అయితే ఎక్కడ చూసినా రష్ అండి. ఇక్కడ కూడా కూర్చోడానికి అస్సలు ప్లేస్ లేకుండా అంత పబ్లిక్ అండి. ఎక్కడ చూసినా ఆ పబ్లిక్ చూసేసరికి మాకు అనిపించింది ఏదో ఫెస్టివల్ కి వచ్చామా ఏంటి టెంపుల్ కని. యాక్చువల్లీ ఆ రోజు సండే, అందుకని ఇంత పబ్లిక్ ఉన్నారండి. సో ఆ తర్వాత అక్కడ నుండి మేము హాల్ కి వచ్చేసామండి, మండప్ దగ్గరికి, పద్మశాలి మండప్ లోకి. సో అక్కడికి వెళ్ళాక అక్కడ మటన్ బిర్యానీ ప్రిపరేషన్ అవుతోంది. సో మేమందరం కాసేపు టైం పాస్ అవుతుందని చెప్పేసి పిల్లలు ఆడుకుంటూ ఉంటే నేను కూడా మధ్యలో వెళ్ళి క్రికెట్ ఆడదామని నిల్చున్నానండి. సో పాపం ఎవరు ఏమీ అనలేదు, నాకు బ్యాట్ ఇచ్చేసి బాల్ వేస్తున్నారు. ఒక్క బాల్ అయినా కొట్టకపోతానా అని లాస్ట్ వరకు ట్రై చేశానండి. ఒక 3-4 balls కొట్టాను, లాస్ట్ లో క్యాచ్ అవుట్ అయిపోయానండి. చూడండి మీరే ఎలా ఆడాను మీరే కమెంట్ చేసి చెప్పండి. సో అలా ఎక్కడికైనా వెళ్ళేప్పుడు కాసేపు ఎంజాయ్ చేయాలండి. సో క్రికెట్ అయిపోయిన తర్వాత మేము భోజనం చేసేసి మళ్ళీ రిటర్న్ బస్ లో కూడా ఫుల్ గా డాన్స్ చేసాం. ఎందుకంటే